ప్రభునందు ప్రియ దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ దిన దేవుని వాగ్దానం అనే ఒక కార్యక్రమంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రతిదినము ప్రభు తన ఉచితమైన కృపలో మరొక దినాన్ని మనకు అనుగ్రహిస్తూ తన వాత్సల్యత చూపుచు మన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు కదా. ప్రభు మనకిచ్చిన ఈ దినమును బట్టి దేవుని సన్నిధిలో ఉదయకాలమే కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఆయన ముఖదర్శనం చేస్తూ ప్రార్థనతోనే ప్రారంభించి ఉన్నారా? తప్పక దేవుని స్తుతిస్తూ దేవునితోనే ప్రతి దినాన్ని ప్రారంభిస్తూ దేవుని యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నట్లుగా మీరు సిద్ధపడగలరని, అలాగే ఈ యొక్క కార్యక్రమం మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటే అనేకులకు షేర్ చేసి మరింతగా మీరు దీవించబడాలని మీ నిమిత్తం మనవి చేస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ దినమున ప్రభు మరొక వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉండగా చదువుకుందాం. ఆదికాండము 27వ అధ్యాయము 28వ వచనంలో నుండి. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఈ ఉదయకాల సమయమున ప్రభు ఈ మాటను నీకు వాగ్దానముగా ఇస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఏ పరిస్థితిలో ఉండి ఈ దినాన్ని ప్రారంభించినావో, నీ స్థితిని చూసిన నీ దేవుడు, నీ పరిస్థితి ఎరిగిన నీ దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి లేవనెత్తేందుకే ఈ యొక్క వాగ్దానం ద్వారా నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. ఆయన నీపై జాలి పడిన దేవుడు నిన్నెంతగానో ప్రేమిస్తూ నీ వద్దకు తన వాగ్దానం ద్వారా వచ్చి ఉన్నాడు. ఎటువంటి ఇరుకుల్లో ఉండి ఈ దినాన్ని ప్రారంభించి ఉన్నావో, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, ఆర్థికమైన పరిస్థితుల్లో, అప్పుల సమస్యతో ఈ దినాన్ని నువ్వు ప్రారంభించినావో ప్రభు చూస్తూ ఉన్నాడు. ఆయన ఉన్నతమైన స్థితిలోనికి నిన్ను నడిపించి ఉన్నతమైన ఆశీర్వాదాలతో నిన్ను నింపేందుకే ఈ ఉదయకాల సమయమున తన వాగ్దానముతో నీ వద్దకు వచ్చి ఉన్నాడు. కనుక దేవుని వాక్యమందు, వాగ్దానమందు విశ్వాసముతో, నమ్మికతో ఈ యొక్క వాగ్దానాన్ని పట్టుకొని ప్రారంభించు. ప్రతి విషయంలో ప్రభు తన సహాయాన్ని నీకు అందించచ్చు. నువ్వు వెళుచున్న ప్రతి చోట ఆయన నీతో ఉంటూ, నువ్వు ఉంటున్న ప్రతి స్థలమందు ఆయన దీవెనలు, ఆశీర్వాదాలు ఆయన కుమ్మరించి దేవునిగా నీ వద్దకు వస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో మన పితరులైన దేవుని భక్తులెందరో వారి విశ్వాస ప్రయాణంలో దేవుని మేలులెన్నో వారు అనుభవించచ్చు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని వారు దీవించబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇశ్రాయేలీయుల ప్రజలు అరణ్యంలో వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారు తినేందుకు సిద్ధపరచుకోలేదు, కానీ దేవుడే వారిని ప్రేమించి దేవుడే వారికి ఆకాశం నుండి మన్నాను ఆహారముగా వారికి అనుగ్రహించినట్లుగా మనం చూస్తుంటాం. ఆహారం చేత వారు పోషించబడి సమృద్ధిగా వారు తృప్తిపరచబడి దేవుని స్తుతించినట్లుగా, దేవుని మేలు అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డ, ఎటువంటి అక్కరలో ఉండి, ఎటువంటి ఆర్థికమైన పరిస్థితిలో ఉండి విచారంతో ఈ దినాన్ని ప్రారంభించి ఉన్నావు, ఎటువంటి కలవరాల మధ్యలో ఈ దినాన్ని నువ్వు ప్రారంభించి ఉన్నావు, భయపడకు. ఆయన నీకు ధైర్యాన్ని ఇస్తూ తన వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని పట్టుకొని ధైర్యంతో ఈ దినాన్ని ప్రారంభించు. ఆయన ప్రతి ఈవులు నీకు అనుగ్రహించి ఉన్నతమైన స్థితిలో నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన లేవనెత్తబోతూ ఉన్నాడు. నువ్వు చేస్తున్న ఉద్యోగమందు, నువ్వు చదువుతున్న చదువు ఎందు, నువ్వు ఉంటున్న ప్రతి స్థలమందు, చేస్తున్న బిజినెస్ ఎందు, ప్రతి చేతి పనిలో ఆయన నిన్ను దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఆయన దీవించబోతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఇదిగో ఇటు దీవెన, ఆశీర్వాదం ప్రభునికి ఇస్తూ ఉండగా మన నమ్మికతో, విశ్వాసంతో కళ్ళు మూసుకున్నట్లయితే నీ కొరకు ప్రార్థన. తండ్రి, నీకే స్తోత్రాలు యేసయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీ ప్రియులకు మీరు ఇచ్చిన యొక్క వాగ్దానం ప్రతి బిడ్డ పట్ల నెరవేర్చండి ప్రభా. విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును అనుగ్రహిస్తానని, సమృద్ధినిస్తానని మీరు ఇచ్చిన వాగ్దానం ప్రతి బిడ్డ పట్ల నెరవేర్చండి. వారి కుటుంబాల్లో నెమ్మది, సంతోషము, సమాధానము మీరు కలిగించమని ప్రార్థిస్తున్నాను. ఆరోగ్యం ఇవ్వండి ప్రభు. ఎవరు హాస్పిటల్ పాలై ఉన్నారో ఇప్పుడే వారిని తాకండి, నీ సన్నిధిలో సాక్షులుగా లేవనెత్తండి ప్రభా. అలాగే ప్రభా, కుటుంబాల్లో నెమ్మది, సంతోషము, సమాధానము కలుగును గాక. కోర్టు కేసెస్ కొట్టివేయబడును గాక. భార్యాభర్తల మధ్య కుటుంబాల్లో ఐక్యత కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మీ ప్రియులు వారు ప్రారంభిస్తున్న ప్రతి చేతి పని ప్రయత్నాల్లో మీరు వారికి తోడుగా ఉండి నడిపించండి ప్రభు. ఉద్యోగాలు, వివాహాలు, గర్భఫలాలు దయచేయండి. అలాగే ఈ దినముననే ఈ మాటలు వింటున్న బిడ్డలు దీవించబడుదురు గాక, ఆదరించబడుదురు గాక అని ప్రార్థిస్తున్నాను. వారి ఇరుకుల్లో నుండి, ఇబ్బందుల్లో నుంచి లేవనెత్తి ఇదిగో ప్రభు, రాజ్య సంబంధులు ఉన్నట్లుగా నీకు ఆకర్షితులుగా వారిని మార్చమని ప్రార్థిస్తున్నానయ్యా. ఇహపర సంబంధమైన దీవెనలు, ఆశీర్వాదాలు ప్రతి బిడ్డ అనుభవించినట్లుగా సహాయం దయచే. ఈ దినమున అందరైతే మ్యారేడ్ డే, అలాగే బర్త్డే జరుపుకుంటున్నారు ప్రభా. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ప్రభా నీ కృప బిడ్డలకు తోడై ఉంచి నడిపించండి ప్రభా. ఇదిగో ఈ దినమంతయు ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభు తన కృప నీకు తోడే ఉంచి ఈ దినమంతయు తన కృప చేత వాగ్దానం నీ పట్ల నెరవేర్చి నడిపించుగాక.